హాయ్ గాయ్స్, వెల్కమ్ టు న్యూ వీడియో. ఈరోజు అయితే మనమైతే నెల్లూరుకైతే యాదావతికైతే వెళ్ళిపోయాం. నేను 3 డేస్ గమనిస్తున్నాను. ఇక్కడ ఒక దగ్గర ఒక బర్రెని తెచ్చి పాలు పిండుతూ ఉంటారు. అది ఏంటని ఈరోజు అయితే నేను ఖచ్చితంగా అయితే అది కనుక్కోవాలి. ఇంకా అయితే చూడండి అక్కడ ఎంతమంది ఉన్నారు జనం. అది ఈరోజు ఏంటనేది అయితే ఖచ్చితంగా అయితే కనుక్కోవాలని చెప్పి అయితే మనమైతే కార్ దగ్గర అయితే నడుచుకుంటూ వెళ్తుంటే నా ఫోన్ అయితే వీడియో తీస్తుంటే కింద అయితే పడిపోయింది. ఇదేంటిది? ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంగే. అరే బర్రె పిల్ల కింద అలా కట్టారు. మన వీడియో తీస్తుంటే ఆంటీ ఫేస్ చూడండి. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఓ ఫైనల్లీ నాకు అర్థమైంది. మన కళ్ళ ముందనే బర్రె పాలు పిండి మనకి ఇస్తున్నారు. ఇలా ఉన్నాడంటే వీడు అన్నయ్య ఎలా ఉంటాడు. అంటే బయట లీటర్ రేట్ కంటే ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుని ఒరిజినల్ పాలు అయితే ఇస్తున్నారు మనకి. ఓకే గుడ్. మీలో ఎంతమంది పాండిచేరి తొక్కు బిర్యానీ తిన్నారు? మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడానికి టైం ఇవ్వట్లేదురా. మేమైతే తొక్కు బిర్యానీ తినాలని పాండిచేరి నుంచి రూమ్ తీసుకొని అక్కడ నుంచి 12 కిలోమీటర్ ట్రావెల్ చేసి వచ్చాం. ఇక్కడ చూడండి. మనవాడేమో వెనకాల క్యూలో ఉన్నాడు. అక్కడ తొక్కు బిర్యానీ తినాలంటే ఒక రేంజ్ ఉండాలి. రేంజ్ అంటే రేంజ్ కాదు, లైన్ లో నిలబడే ఓపిక ఉండాలి. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. బిర్యానీ కాస్ట్ 140. సూపర్ ఉంది టేస్ట్ మాత్రం. ఇంకా సాటర్డే ఈవినింగ్ అయితే మా బుచ్చిరెడ్డిపాలెంలో టోర్నమెంట్ అయితే జరిగింది. బుచ్చిరెడ్డిపాలెం టు రేబాల టీం అయితే మొత్తం 3 సెట్లు. బుచ్చి ఒక సెట్ గెలిచింది, రేబాల ఒక సెట్ గెలిచింది. థర్డ్ సెట్ అయితే మాత్రం థ్రిల్లింగ్ సూపర్ ఉంది. ఫైనల్లీ థర్డ్ సెట్ బుచ్చి గెలిచేసింది.